హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుష. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. మీరు కూడా వినేసేయండి. ఒక ఊరిలో ఇద్దరు దంపతులు తమ కుమారుడితో జీవనం సాగిస్తూ ఉండేవారు. తమ కుమారుడు రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు మిఠాయిలు కొనుక్కోవడం కోసం వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉండేవాడు. అయితే కొన్ని రోజులకు వాళ్ళ తండ్రి ఆ బాబుకు డబ్బు ఇవ్వడం మానేశాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకు తెలియకుండా బాబుకు డబ్బు ఇస్తూ ఉండేది. కొన్ని రోజులకు వాళ్ళ అమ్మ కూడా డబ్బు ఇవ్వడం మానేయడంతో ఆ బాబు ఎవరికీ తెలియకుండా వాళ్ళ నాన్న జేబులో డబ్బు దొంగతనం చేశాడు. అది చూసిన వాళ్ళ నాన్న ఆ బాబును మందలిస్తూ ఉంటే వాళ్ళ అమ్మ ఆ బాబును వెనకేసుకు వచ్చింది. ఇది ఇలా ఉండగా ఆ ఊరిలోని షాప్లో ఒకరోజు దొంగతనం జరిగింది. ఆ షాప్ ఓనర్ ఆ బాబే దొంగతనం చేశాడు అని గొడవ పడుతుంటే వాళ్ళ అమ్మ ఆ ఓనర్పై గొడవ పడింది. ఇదంతా గమనించిన బాబు ఇలా చేయడం మంచిదే అని తెలుసుకుని దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఒక్కరోజు పోలీసులు ఆ బాబును అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఇదంతా చూసిన తల్లి తండ్రి లబోదిబోమని ఏడుస్తూ బాధపడ్డారు. అందుకే చెప్తూ ఉంటారు కదండి పెద్దలు, మొక్కై వంగనిదే మానై వంగునా అని. నిజమే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అన్నట్టు మర్చిపోయాను, ఒకసారి బనానా జ్యూస్ని మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా వస్తుంది.